నో డెడ్ బాడీ నో డెలివరీ. నెలన్నర రోజులు కనీసం కేసు కూడా పెట్టలేదు. సాయికృష్ణను కొట్టి కొట్టి టార్చర్ పెట్టి చంపిన కేసులో కేవలం ఒక్కడే నిందితుడని మభ్యపెడుతున్నారు. చివరకు జూన్ 15న హైకోర్టు కూడా వాస్తవాలు చెప్పకుండా దాచేశారు. ఇదంతా సిపి రాజశేఖర్ బాబుకు తెలియకుండా జరిగిందంటే మనమంతా నమ్మాలట. ఒక్కటి మాత్రం నిజం, ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ను కోర్టుకు సబ్మిట్ చేసి చేతులు దులిపేసుకోవడం వెనుక హెబియస్ కార్పస్ పిటిషన్ను నీరుగార్చేటటువంటి కుట్ర చేసినట్టుగా కనిపిస్తోంది. పనిలో పనిగా నాగరాజును ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం కనిపిస్తోంది. ఈ అనుమానాలు ఎందుకు అంటే 5 రోజుల పాటు విచారణ జరిపినటువంటి సిట్ నాగరాజును అరెస్టు చేయటం తప్ప చేసిందేమీ లేదు. తూతూ మంత్రంగా విచారణ చేశారన్న విషయం రిమాండ్ రిపోర్ట్ చదివిన ఎవరికైనా అర్థమైపోతుంది. ముందుగా రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలను చూసిన తర్వాత ఆ రిమాండ్ రిపోర్టు పైన తలెత్తున్నటువంటి ప్రశ్నలు చూద్దాం. కీలకమైన అంశాలు ఏముందయ్యా ఇందులో అంటే, ఇది అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల మాయం కేసు. ఇది రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా రాసుకొచ్చారు. అయితే చాలా ప్రశ్నలు ఉన్నాయి వీటిపైన. హత్య జరిగితే ఆయుధం ఎక్కడ, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా చంపారు, ఇవి ఏవి కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉండవు సార్. జస్ట్ ఏముంటుంది ఇక్కడ, అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల మాయం కేసు అని పెట్టేశారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక పిఎస్లో సిఐ నాగరాజుకు అప్పగించారట. ఏది రిమాండ్ రిపోర్ట్ని నేను చదువుతున్నా. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపరచలేదు. ఇది అసలైన పాయింట్. సాయికృష్ణ తల్లి అతడిని లాకప్లో చూసినట్టు వాంగ్మూలం ఇచ్చారు. ఒక ఎస్ఐ కృష్ణలంక పిఎస్లో సాయికృష్ణను చూసినట్టు సాక్ష్యం చెప్పారు. అసలు కృష్ణలంక పిఎస్లో సిఐ నాగరాజు తప్ప ఎవరూ ఉండరేమో, ఎవరో చూడలేదేమో. ఒక ఎస్ఐ సాక్ష్యం చెప్పారంట. ఇంకెవరు లేరా సాక్ష్యాలు చెప్పడానికి? అయిపోయింది. సాయికృష్ణ మిస్సింగ్ అంటూ హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశాలు వస్తాయి, బాగా జాగ్రత్తగా వినాలందరూ. కస్టడీలో గాయాల వల్లే సాయికృష్ణ మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణ. కస్టోడియల్ టార్చర్తో మరణించిన సాయికృష్ణ డెడ్ బాడీ మాయం చేశారు. సిట్ విచారణకు సిఐ నాగరాజు ఏమాత్రం సహకరించలేదు. సాయికృష్ణ హత్య కేసులో సిఐతో పాటు మరికొందరి పాత్రపై విచారణ. సిఐ నాగరాజు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఇది రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ ఎవరిని కాపాడడానికి, ఎవరి పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారో అని చెప్పటానికి ఒక సాక్ష్యంగా ఈ రిమాండ్ రిపోర్ట్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు మన ముందున్నాయి. ఈ రిమాండ్ రిపోర్ట్ చదివిన తరువాత కీలకమైన ప్రశ్నలు ఒకసారి ప్లే చేయండి సార్. ఎస్, సాయికృష్ణ హత్య నిజమంటున్న సిట్ మనకు చెప్పారు కదా, ఏమన్నారు, అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల మాయం కేసు అన్నారు కదా. మరి డెడ్ బాడీని కనిపెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు? డెడ్ బాడీని ఎందుకు కనిపెట్టలేదు? ఎప్పటికీ కనిపెట్టలేకపోవచ్చు. క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి ఈ పాయింట్. నెక్స్ట్, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ సమయంలో, ఎక్కడ, ఏ విధంగా చంపారు? ఇది సమయం కావాలి, ఆ ప్లేస్ కావాలి, ఏ విధంగా చంపారనే విషయం కూడా కావాలి. అందులో ఎక్కడా కూడా కస్టోడియల్ టార్చర్ గురించి మాత్రమే రాశారు, కానీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, ఎలా కొట్టారు, ఏ అంశం కూడా అందులో లేదు. చంపేశారన్నది రిమాండ్ రిపోర్టులో ఎందుకు లేదు? హోటల్, ఆసుపత్రి, బస్ స్టాండ్, శ్మశానంలో ఏం జరిగిందన్న దానిపై సిట్ విచారణ జరపలేదా అంటే జరపలేదు. ఇన్ని అనుమానాలు ఉన్నాయి కదా. బస్ స్టాండ్కి వెళ్ళారా, అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 42 or 47 ఈ రెండిట్లో ఏదో ఉంది. సరే, అక్కడేమైనా విచారణ చేశారా? హాస్పిటల్కి తీసుకెళ్లారంట సాయికృష్ణని వైద్యం కోసం, అక్కడేమైనా చేశారా? మరి శ్మశాన వాటికలో ఏం విచారణ చేశారు? రికార్డులు ఏం చూశారు? మనకు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే, హోటల్లో లేకపోతే, హోటల్ బయట ప్రైవేటుగా చాలా కనిపిస్తాయి. మరి వాటన్నిటిని చూసారా? అన్నిటిని వెరిఫై చేశారా? ప్రతి సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకున్నారా? ఇవి అనుమానాలు. ఆ 4 ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ సేకరించడంపై సిట్ అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదు? స్వర్గపురి శ్మశాన వాటికలో రిజిస్టర్లు, మృతదేహం అవశేషాల గురించి ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించలేదు? నెక్స్ట్, కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయితే దాని బ్యాకప్ స్వాధీనంలో ఎందుకు ఇంత తాత్సారం? సింపుల్ కదా. ఇప్పుడు మనకున్నటువంటి టెక్నాలజీతో, అందులో హైటెక్ సీఎం ఉన్నటువంటి రాష్ట్రంలో మరి ఎందుకు ఇంత తాత్సారం? 5 రోజుల పాటు సమయం ఉన్నా
హత్య కోణంలో విచారణ జరుపుతున్నప్పుడు ఈ క్రైమ్ వెనుక మోటివ్ ఏంటో ఎందుకు చెప్పలేదు? ఫలానా కారణంతో ఈ హత్య జరిగింది. ఏ హత్య జరిగినా పోలీసులు ముందుగా మోటివ్ ఏంటో కనుగొంటారు. ఎందుకు చంపి ఉంటారు అనేది. అది ఎక్కడైనా సరే రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారా? అది లేకుండా హత్య జరిగిందంటే ఎందుకు హత్య జరుగుతుంది? ఆ హత్య జరగడానికి కారణం ఏంటో తెలియాలి కదా, ఆ మోటివ్ ఏంటో తెలియాలి కదా. అది మాత్రం ఎక్కడా ఈ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించలేదు. సిఐ నాగరాజు ఒక్కడనే దోషిగా చూపించి పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద తలకాయలను తప్పిస్తున్నారా? టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది అసలు? ఒకవేళ వచ్చింది, ఈ కేసు నుంచి వారిని కాపాడుతున్నటువంటి అదృశ్య శక్తి ఎవరు? టాస్క్ ఫోర్స్ వాళ్ళని ఎవరినైనా సరే ఇందులో అరెస్ట్ చేశారా? లేదు. ఆ ల్యాండ్ డీల్ వ్యవహారమే హత్యకు కారణమైందా అన్న కోణంలో దర్యాప్తు ఎందుకు చేయలేదు? ఇప్పుడు నిన్నటి నుంచి ఈ రిమాండ్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి నేను కొన్ని ప్రశ్నలు, కొన్ని పాయింట్లు చెబుతూనే ఉన్నా. ఈ రిమాండ్ రిపోర్టు చూస్తే కొందరిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. దీని వెనుక, ఈ హత్య వెనుక ఉన్న వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు అయితే మీకు న్యాయం చేసేస్తామమ్మా, అయిపోతుంది రేపు పొద్దున కల్లా అని చెప్పారు. పాపం బాధిత కుటుంబం అది నమ్మి మీడియా ముందుకొచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసేశారు, ఆయన చెప్పగానే న్యాయం చేసేశారు అని చెప్పారు. ఇప్పుడు రిమాండ్ రిపోర్టు వచ్చాక 5 రోజుల తరువాత విచారణ పూర్తి చేసి సిఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించిన తర్వాత ఆ బాధిత కుటుంబానికి ఒక్క విషయం అర్థమైంది: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగదు. ఈ విచారణతో ఆ కుటుంబానికి న్యాయం జరగదు, వాస్తవాలు బయటకు రావు అని అర్థమైంది. అందుకే సాయికృష్ణ తల్లి ఈరోజు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సిట్ మాకొద్దు, ఈ సిట్ విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావు, ఈ సిట్ మాకు వద్దు, మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని సాయికృష్ణ తల్లి ఈరోజు కోర్టులో పిటిషన్ వేశారు. అయిపోయిందా? చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మితే, ఈ ప్రభుత్వం మాటలు నమ్మితే ఎవరైనా సరే ఫైనల్గా తేలేది ఇదే. ఒక లబ్ధిదారుడికి, ఒక పథకం విషయంలో, లేకపోతే ఒక బాధిత కుటుంబానికి, లేకపోతే ఒక రైతుకి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాటిచ్చారంటే కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. చూశారు కదా, జస్ట్ 6 days, 6 రోజుల్లో మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని ఆ తల్లి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.